డిసెంబర్ 28కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 28న భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటాము. 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సూర్య, చరిష్మా తామిరి, రిత్విక్ సంజీవి విజేతలుగా నిలిచారు. 2025 చివరి మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతలు, క్రీడలు, సైన్స్ రంగాల్లో భారత్ సాధించిన చారిత్రక విజయాలను ప్రస్తావించారు. మధ్యప్రదేశ్లోని థార్ మరియు బేతాల్ జిల్లాల్లో మొట్టమొదటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ మెడికల్ కాలేజీలకు పునాదిరాళ్లు వేశారు. థాయిలాండ్ మరియు కంబోడియా సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం. ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణ మీద సంతకాలు చేశాయి. జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించనున్న 260 మెగావాట్ల దుల్హస్తీ స్టేజ్ 11 జల విద్యుత్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 2025 సంవత్సరంలో భారతదేశం సార్వజనిక ఆరోగ్య సంరక్షణ దిశగా చారిత్రక అడుగులు వేసింది. భారత జాతీయ గీతం వందే మాతరం ప్రచురితమై 2025 నాటికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆరవల్లి పర్వతాల నిర్వచనంలో వచ్చిన మార్పుల వల్ల పర్యావరణానికి ముట్టు వాటిల్లుతుందన్న ఆందోళనతో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలోని పెన్సిల్వేనియా మరియు మిషిగన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రపంచంలోని అత్యంత చిన్నవైన స్వతంత్ర రోబోలను సృష్టించి సరికొత్త రికార్డు సృష్టించారు. మహారాష్ట్రలో జరిగిన W35 సోలాపూర్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ను భారత టెన్నిస్ క్రీడాకారిణి వైదేహి చౌదరి కైవసం చేసుకుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరం వద్ద స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన INS వాగ్షీర్ జలాంతర్గామిలో ప్రయాణించే సరికొత్త రికార్డు సృష్టించింది. అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఢిల్లీలో అటల్ క్యాంటీన్ను ప్రారంభించారు. ఇటలీలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మళ్లీ క్రియాశీలకంగా మారింది. జలంధర్లో జరిగిన 150వ హరివల్లభ సంగీత సమావేశం. ఒడిశాకు తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా అను గార్గ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎక్సెల్డాస్ ద్వారా అభివృద్ధి చేయబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ MRI స్కానర్. ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.